منحرف و منصرف نمی‌کنی. با تا آخرین نفس ఒకటి కాదు రెండు కాదు 160 మంది విద్యార్థినులు స్కూల్లో కూర్చున్న చోటే శవాలుగా మారిపోయారు. ఆ స్కూల్ అంతా కూడా శ్మశానంగా మారిపోయింది. వాళ్ళందరినీ ఆ శవాలను అసలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న ఆ శవాలను ఆ స్కూల్ బ్యాగుల మధ్యల నుంచి ఆ బెంచీల మధ్యల నుంచి తీసుకొచ్చి ఒకే చోట, అంటే వాళ్ళకి ఒకటే శ్మశానంలో లైన్గా వరుసగా స్కూల్లో ప్రేయర్కి ఎలా నిలబడతారో క్రమశిక్షణగా అలా లైన్గా సమాధులు తవ్వి అందులో ఖననం చేయడానికి సిద్ధం చేస్తున్న ఫోటో ఇది. مسیح منحرف و منصرف نمی‌کنی. با تا آخرین نفس సో ఇంత విషాదకరమైన సంఘటన కని విని ఎవరు ఎరిగి ఉండరు. ఒక ఊరంతా అంటే కంప్లీట్గా అమ్మాయిలే, అది కూడా. సో అమ్మాయిలని టార్గెట్ చేసుకున్నారా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఆ యుద్ధం, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాలు, ఆ విషయాలన్నీ పక్కన పెడితే అన్యాయంగా ఇంతమంది అమ్మాయిలు, చిన్నారులు, వాళ్ళు చదువుకొని ఒక మంచి ఫ్యూచర్ పొందాల్సిన ఆ ఏజ్లోనే వాళ్ళకి నిండు 100 ఏళ్ళు నిండిపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య సాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ఈ చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న విషయం నెట్టింట మొత్తం అందరినీ కూడా కలిచివేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్లోని ఒక బాలికల పాఠశాలపైన జరిగిన దాడిలో సుమారు 160 మందికి పైగా విద్యార్థినులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. సో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతోంది. ఇప్పుడు తాజాగా దీనిపైన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. దీనిపైన ఏమన్నారంటే, ఆయన బడులపైన దాడులు చేయడం తమ లక్ష్యం కాదు అని చెప్పి ఆయన వివరించారు. కానీ ఈ 160 మంది ఆడపిల్లల్ని కావాలని టార్గెట్ చేసి చంపారు, ఆ స్కూల్ని కావాలని టార్గెట్ చేశారని ఇరాన్ అంటోంది. مسیح منحرف و منصرف نمی‌کنی. با تا آخرین نفس ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాష్చి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. వరుసగా తవ్విపెట్టిన సమాధులు, వాటి పక్కన విలపిస్తున్న కుటుంబ సభ్యులు, అమ్మా నాన్నలు, ఆర్తనాదాలు. ఇరాన్ దక్షిణ నగరమైన మినాబ్ అనే ఒక ప్లేస్లో జరిగింది ఈ దారుణం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఆత్మ బలి ఘోషకు సాక్ష్యంగా నిలిచాయి ఈ సమాధులు. ప్రాథమిక పాఠశాల విద్యార్థినుల లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. వారి మృతదేహాలన్నీ కూడా ఛిద్రమైపోయాయి. అగర్చి దీనిపైన ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. కంప్లీట్గా స్కూల్ బ్యాగులు కావచ్చు, అక్కడ బెంచీలు కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ ఐటమ్స్ అక్కడక్కడ కనిపిస్తుంటే వాళ్ళ గుర్తులన్నీ కూడా, ఒక స్కూల్ మొత్తాన్ని ఇంత వినాశనం చేయొచ్చా? ఒక యుద్ధం వస్తే సామాన్యులు అసలు దానికి సంబంధం కూడా లేని పిల్లలు ఇంత అన్యాయంగా బలైపోతారా అని అనిపించక మానదు. ఇక దక్షిణ ఇరాన్లోని మినాబ్ పట్టణంలో ఈ శనివారం ఉదయం జరిగింది ఈ ఘోరం. అక్కడి ఒక ప్రాథమిక పాఠశాలనే లక్ష్యంగా జరిగిన ఈ వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం అయితే మనకు కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్లుగా. సో ఇరాన్ ప్రభుత్వ మీడియా దీనిపైన ప్రత్యేక కథనం మనకు విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల పరంపరలోనే ఇదే అత్యంత ఘోరమైన ప్రాణ నష్టంగా కూడా ఇక్కడ రికార్డ్ అయింది. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు, వాళ్ళ ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా శ్మశాన వాటికను తలపిస్తుంది. అయితే దీనిపైన ఇరాన్కి మధ్య అండ్ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి కదా. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది.
సో ఇరాన్ ఏమంటుందంటే మీరు కావాలనే అసలు అంటే మన యుద్ధ నియమాలను అతిక్రమించి స్కూల్స్ పైన ఎలా దాడి చేస్తారు, సామాన్యులను ఎలా టార్గెట్ చేస్తారు అని క్వశ్చన్ చేసింది. అయితే దీనికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందిస్తూ అసలు మేము దానిపైన దాడి చేయలేదు, అది జస్ట్ పొరపాటుగా ఏదన్నా మా మిసైల్ అక్కడికి వెళ్ళి పడుంటే గనక రక్షణ శాఖ ఖచ్చితంగా దర్యాప్తు దానిపైన చేస్తుంది అని పేర్కొన్నారు. అయితే ఇది ఎంతటి విషాదకరమైన విషయమో ఆయన అంగీకరించారు. అటు ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ కూడా మాట్లాడారు దీనిపైన. ఈ దాడికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చేసిన తప్పిదమే కారణమై ఉండొచ్చని సరికొత్త వాదనను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇరాన్ వాళ్ళే వాళ్ళ స్కూల్స్ పైన మిసైల్స్ వేసుకున్నారు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. సో ఈ పౌర నిర్మాణాలు, ముఖ్యంగా పాఠశాలలు లేదా ఆసుపత్రులపైన దాడులు చేయడం అనేది యుద్ధం నియమాలకు అతీతం అన్నమాట. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం కూడా ఇది చాలా నేరమని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో హెచ్చరించింది. అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత విద్యా కార్యకర్త మలాలా కూడా ఈ ఘటనపైన తీవ్రంగా స్పందించారు. చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టి సాగే యుద్ధాలు మానవత్వానికి మచ్చ తెస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇరాన్లో సుప్రీం నేత అలీ ఖమేనీ మృతితో మొదలైన ఈ యుద్ధం 4-5 వారాల పాటు కొనసాగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇలాంటి పౌర ప్రాణ నష్టాలు పెరిగే అవకాశం కూడా పెరుగుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఈ ఘటనను ఇరాన్ యుద్ధ నేరంగా అభివర్ణించింది. అంటే యుద్ధం నియమాలను అతిక్రమించి ఇలా సామాన్యులపైన మీరు దాడికి తెగబడతారు అని చెప్పి అక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాఠశాలలు కానీ, ఆసుపత్రులు కానీ, వాటి పౌర మౌలిక సదుపాయాలను కానీ లక్ష్యంగా యుద్ధంలో చేసుకోకూడదు. సో ఒకవేళ కనుక పొరపాటున పక్కనే ఉన్న సైనిక కేంద్రాన్ని కొట్టబోయి ఆ పాఠశాలల పైన ఆ మిసైల్స్ పడి ధ్వంసమైనా కూడా అది ఆ ప్రాంత ప్రాముఖ్యత కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తే గనక దాన్ని పెద్ద నేరంగా పరిగణించాలి, ఆ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి. ప్రస్తుతం ఈ స్కూల్ను సైనిక అవసరాలకు వాడుతున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అంటే ఒకవేళ సైనిక అవసరాలకు వాడితే దాన్ని టార్గెట్ చేసుకునే అవకాశం కొంచెం ఉన్నా కూడా దీనికి ఆధారాలు లేవు. కాబట్టి నోబెల్ విజేత మలాలా యూసఫ్ జాయ్, యునెస్కో వంటి సంస్థలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. مادر شهید دعا برای امام زمان بکنه، او رو صدا بزنه، امام زمان قطعا نگاه میکنه. అయితే గాజా యుద్ధ సమయంలో కూడా మొదట ఖండించిన తర్వాత ఈ అమెరికా ఆ తర్వాత అనుకోకుండా జరిగింది అని ఒప్పుకున్న చరిత్ర ఇజ్రాయెల్కు ఉందని ఇరాన్లో కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మంగళవారం రోజు మినాబ్ నగరంలో ఈ స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఒకే చోట ఇలా ఖననం చేయడం పైన, ఈ అంత్యక్రియల పైన వేలాది మంది ప్రజలు కంటతడి పెడుతున్నారు. అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి అంటూ అక్కడ నినాదాలు చేశారు. తమ పిల్లల చిత్రపటాలను పట్టుకొని ఒక్కొక్క తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ దృశ్యాలు స్థానికంగా పెను విషాదాన్ని నింపేశాయంటే అది ఎంతటి హృదయ విదారకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ వ్యాప్తంగా కూడా ఉన్న ఆసుపత్రులు కానీ, విద్యా సంస్థలపైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు పెరగడం పైన అంతర్జాతీయ సమాజం కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇరాన్ అధికారులు అక్కడ కోరుతున్నారు. في حدا على الارض هناك، ما حدا نزل.
مادر شهید دعا برای امام زمان بکنه، او رو صدا بزنه، امام زمان قطعا نگاه میکنه.